హన్మకొండ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు మూడో రోజు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 7 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు ఈవో రాజేందర్. గత జాతరలో 10 రోజులు కౌంటింగ్ జరగగా ఈసారి తక్కువ రోజుల్లోనే పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. మేడారం హుండీ లెక్కింపుపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. సార్లమ్మ పగిడెద్దురాజు గోవిందరాజుల మహాజాతరలో సమర్పించిన కానుకల కౌంటింగ్ జరుగుతుంది. అయితే లాస్ట్ జాతర కౌంటింగ్కి సంబంధించి ఈసారి ఇంకా చాలా స్పీడ్గానే జరుగుతుందని చెప్పొచ్చు. డ్యామేజ్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు, లేదా మిషనరీ లాంటి దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఇలా రకరకాల కారణాలు ఏదైతే మేంది ఈసారి కొంత స్పీడ్గానే కౌంటింగ్ జరుగుతుంది. అయితే కౌంటింగ్ సంబంధించి భక్తులు తమ శక్తి ఎంత ఉంటుందో అట్లా అమ్మవార్లకు సంబంధించిన మొక్కులు చెల్లించుకోవడం అనేది చాలా పరిపాటిగా వస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి కాయిన్స్ కావచ్చు, లేకపోతే కరెన్సీకి సంబంధించి చూస్తే ఎప్పుడు ఇట్లాంటి నోట్స్ అన్నీ కూడా దాదాపు మనం ₹1 అనే దానికి చాలా విలువ ఉంటుంది. కానీ ఆ ₹1 నోటును చాలా వరకు మర్చిపోయాం. కానీ ఇప్పుడు మేడారం సమ్మక్కర్ల జాతర సందర్భంగా మనకు కనిపిస్తున్నటువంటి నోట్లకు సంబంధించినటువంటిది కనిపిస్తుంది. ₹1 నోటు కూడా చూడవచ్చు. ఇది చాలా రోజులుగా కనిపించకుండా ఉన్నటువంటి నోటు. సేమ్ టైంలో విదేశీకి సంబంధించినటువంటి కరెన్సీ డాలర్లు కావచ్చు, ఇవి కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ డాలర్లకు సంబంధించి కూడా మనం చూడవచ్చు. విదేశాలలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి భక్తులు కూడా అమ్మవార్లకు దర్శనం చేసుకోవడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా ఆ డాలర్లనే అమ్మవారికి మొక్కులుగా చెల్లించుకున్నారు. అయితే మనం వస్తున్నటువంటి భక్తులకు అంటే ఇక్కడ ఎక్కువ మంది సామాన్యమైనటువంటి భక్తులే అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ విడిది చేస్తారు. వచ్చిన వాళ్ళలో కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. అయితే మనకు చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో డిజిటల్ ఇండియాగా మారిన తర్వాత కరెన్సీ చాలా తక్కువ కనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు చాలా వరకు కనిపించకుండా పోతున్న నోట్లన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మనకు చూస్తే ₹50 నోట్లు, ₹100 నోట్లు, అదేవిధంగా ₹10కు సంబంధించినటువంటి నోట్లు కావచ్చు, ₹2 నోట్లు సంబంధించి కూడా అక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. ఇవి చాలా రోజులుగా మర్చిపోయినటువంటి నోట్లు చాలా వరకు కనిపించట్లేదు. ఇట్లాంటి నోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్నాయి ఈ కౌంటింగ్ సందర్భంగా. అంటే భక్తులు ఎన్ని రోజులుగానో దాచుకున్నటువంటి వాటిని కావచ్చు, వీటన్నిటిని ₹1 నోట్లు కావచ్చు, ₹2 నోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అరుదైనటువంటివిగా ఉన్నాయి. చాలామంది ఇవి దాచుకోవడం అనేది ఒక ఫ్యాషన్గా చూస్తుంటారు. అలాంటి నోట్లన్నీ కూడా ₹5 నోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది, ఇప్పటివరకు ఈ కౌంటింగ్ సంబంధించి ఎంత ఆదాయం వచ్చింది, ఇంకా కౌంటింగ్ ఇంకా ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది, ఎక్కువగా ఏ నోట్లు వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి ఈవో ఉన్నారు, ఈవోతో మాట్లాడదాం. సార్, కౌంటింగ్ సంబంధించి ఈసారి చూస్తే చాలా స్పీడ్గా జరుగుతున్నట్టుంది. ఇప్పటివరకు ఈ 3 రోజులలో ఎంత ఆదాయం వచ్చింది? ఈ సమ్మక్క సార్లమ్మ మేడారం మహాజాతరకు సంబంధించింది ఈ సంవత్సరము మేము అమ్మవారి గద్దెలపైన ఏర్పాటు చేసినటువంటి హుండీలను కొంచెం వాటర్ పడకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయడం కొంతవరకు, అలాగే మనం మిషనరీ వాడడం వలన బియ్యము, తర్వాత పసుపు, కుంకుమ, రూపాయలు అన్నీ కలిసి ఉంటాయన్నమాట. అవన్నింటిని సార్టింగ్ చేయడం లోపల మిషనరీ వాడడం వల్ల కొంచెం స్పీడప్ అయిపోయింది. దానివల్ల మేము ఈ 3 రోజులలో ఇప్పటి వరకు ఈ టైం వరకల్లా మేము 7 కోట్ల పైసలకు అమౌంట్ బ్యాంకులో జమ చేయడం జరిగింది. ఎన్ని హుండీలను ఓపెన్ చేశారు? ఇంకా ఎన్ని హుండీలు ఉన్నాయి? 300 పైసలకు ఇప్పుడు హుండీలు ఓపెన్ చేయడం జరిగింది. మిగతా కూడా ఓపెన్ చేసే ప్రాసెస్లో ఉంది. సాయంకాలం వరకు ఇంకా ఎక్కువ మొత్తంలోనే చేయగలుగుతాం. సార్, అంటే ఈసారి చూస్తే ఇప్పటివరకు 3 రోజుల్లోనే ₹7 కోట్ల పైన ఆదాయం వచ్చింది. కౌంటింగ్లో బ్యాంకులలో డిపాజిట్ చేశారు. ఈ లెక్కను చూసుకుంటే ఈసారి జాతర ఎట్లా కానుకల రూపంలో అమ్మవాళ్ళకి ఎట్లా సమర్పించారు అనుకున్నారు? ఎంత మేరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? అంటే గత జాతర కంటే 2022 జాతర కంటే ఆదాయం కొంత పెరుగుతుందని భావిస్తున్నాము. 3 రోజులలో 7 కోట్లు అని అంటే మేము వర్క్ స్పీడ్ చేయడం వలన కొంచెం ఎక్కువ, అంటే 5 రోజులలో చేసేది 3 రోజులలోనే చేయగలను. 2 డేస్ మేము వర్క్ స్పీడప్ చేయను. దానివల్ల ఏంటంటే ఆ కాయిన్స్ ఏవైనా కొబ్బరి నీళ్ళు కానీ దాంట్లో పడ్డప్పుడు డ్యామేజ్ కాకుండా ఎక్కువ 5 రోజులు ఉంటే ఎక్కువ డ్యామేజ్ అవకాశం ఉంటుంది. 3 రోజులలో అయితే అసలు డ్యామేజ్ అనేది లేకుండా కనబడుతుంది. కనుక ఈ విధంగా మేము చేయగలుగుతున్నాం. భక్తులు కరెన్సీకి సంబంధించి ఏ నోట్లు ఎక్కువగా అమ్మవార్లకు కానుకలుగా ఇచ్చారు? కౌంటింగ్ చేస్తున్నారు. కౌంటింగ్ చూస్తుంటే ఏ నోట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి? భక్తులు అమ్మవారు చాలా బీద వాళ్ళు కూడా వచ్చేటువంటి దేవాలయం. ఎలాంటి దర్శనానికి రసీదు కానీ, సేవలకు రసీదు కానీ ఎలాంటి డబ్బులు లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వేసేటువంటి డబ్బులు వాళ్ళు ₹10 వేస్తారు, 500 వేస్తారు, ₹100, ₹50. కానీ
ఇప్పుడు గమనించినట్లయితే 100 రూపాయల నోట్లు ఎక్కువ చేసినట్టుగా మేము గమనిస్తున్నాం. మిగతా ఈ 10 రూపాయలు కావచ్చు, లేకపోతే 20 రూపాయలు కావచ్చు, ఈ మధ్యకాలంలో చాలా అంటే కరెన్సీని వాడటం అనేది ఫిజికల్గా చాలా తక్కువైపోయింది. కానీ ఇక్కడ చూస్తే చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎట్లా ఉంది అసలు? మనకు గ్రామీణ భక్తులు ఎక్కువ వస్తారు. ఇప్పుడు మామూలుగా మనం కరెన్సీ నోట్లు చలామణి అయితే డిజిటల్ కరెన్సీ అనేది ఎక్కువ పట్టణ ప్రాంతాల లోపల చలామణి జరుగుతుంది. కానీ మనకు వచ్చేటువంటి భక్తులంతా గ్రామీణ భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కనుక మనకు 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, ఈవెన్ కాయిన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి మనకు. అంటే భక్తులు ఒక్కొక్క రూపాయి, ఒక్కొక్క 100 రూపాయల నోట్లు కానీ లేకుంటే రూపాయి బిల్ల కానీ వాళ్ళు ముడుపులుగా వేసేటువంటి ఆనవాయితీ ఉంటుంది. కనుక ఆ ముడుపులన్నీ తీసుకొచ్చి అమ్మవారికి వేస్తారు కనుక మనకు చిన్న నోట్లు పెద్ద నోట్లు కలిపి వస్తాయి. ఎక్కువ మెజారిటీ మనకు చిన్న నోట్లే లేదా చిన్న కాయిన్సే ఎక్కువ వస్తూ ఉంటాయి. సరే, అంటే ఇప్పుడు ఈ ఉండిల రూపంలో వచ్చిన ఆదాయం ఏదైతే ఉంటుందో దీనికి ట్యాక్సెస్ కూడా ఉంటుందా? ఎట్లా ఉంటుంది సార్ అది? ఈ అమౌంట్ అంతా కూడా ఇమీడియట్లీ పూజార్లకు కానీ ఇవ్వడంలో కానీ లేదా కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనే దాంట్లో కానీ ఏమైనా ట్యాక్స్ కూడా దీనికి ఉంటుందా సార్? ఎట్లా? మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనము ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రిసర్చ్ సబ్మిట్ చేయాలి. మేము సబ్మిట్ చేస్తూ ఉన్నాము. మాకేంటంటే ఏ టికెట్ లేదు కనుక భక్తులు ఇచ్చే మాకు ఈవెన్ మీరు తక్కువలో తక్కువ 1 కోటి మంది దర్శనం చేసుకున్నా కూడా మాకు 10 కోట్లు వస్తే కేవలం ఒక భక్తుడు 10 రూపాయలు వేసినా మాత్రమే లెక్క. కానీ మాకు మేజర్గా అంటే ఆధారం లేని ఆదాయం ఏమి రావట్లేదు. మాకు బీద భక్తులు వేసే 10 రూపాయలే వారు వేసేటువంటి 1 రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. అంతకుమించి మాకు లాస్ట్ టైం 11 కోట్ల చిల్లర వచ్చేసింది. ఈసారి ఇంకొక 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఎక్కువ వస్తుందని భావిస్తున్నాం. ఇంకొక 3 డేస్ పట్టే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఇది ప్రస్తుతం మనం చూడవచ్చు నోట్లకు సంబంధించినటువంటి కరెన్సీ కట్టలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. భక్తులు కౌంటింగ్ చేసిన తర్వాత ఇట్లా బండెల రూపంలో కట్టేస్తుంటారు. కట్టిన తర్వాత వీటన్నింటినీ 1కి 2 సార్లు మళ్ళీ కౌంట్ చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నటువంటి బ్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళకు డిపాజిట్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెన్సీకి సంబంధించినది కూడా ప్రతిదీ 1కి 2 సార్లు సిబ్బంది అంతా కూడా వెరిఫికేషన్ చేస్తారు. ఎక్కడైనా ఒక నోట్ ఎక్కువ వచ్చినా మళ్ళీ ఇంకో తీసేసి ఆ తర్వాత కరెన్సీకి సంబంధించినటువంటి కట్టలు బండెల్గా మార్చడం. ఒక్కొక్క బండెల్లో 5 కట్టలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 100 నోట్లు ఉంటాయి. అట్లాంటి కట్టకట్టిన తర్వాత మళ్ళీ 5 కట్టలను కలిపి ఒక బండెల్గా మారుస్తారు. ఇవన్నిటిని కూడా బ్యాంకులకు డిపాజిట్ చేస్తారు. లాస్ట్ టైం జాతరతో కౌంటింగ్ సంబంధం చూస్తే మాత్రం ఈసారి ఎక్కువ స్పీడ్గా కౌంటింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడున్న అంచనా ప్రకారం అయితే ఇంకొక 3-4 రోజుల్లోనే ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేస్తామనే ధీమానైతే అధికారులు మాత్రం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం హుండీ లెక్కింపుల దగ్గర నుంచి.